బౌసపేట గ్రామ ప్రజలకు మరియు కొండ్రపేట మండల ప్రజలకు నా యొక్క నమస్కారం. మాది గ్రామం బౌసపేట. ఇంకా మేము గెలిచి సర్పంచ్గా 7 నెలలు అవుతుంది. 7 నెలల్లో మాకు కొంచెం అభివృద్ధి చేసినాం. ఇంకా 5 సంవత్సరాల వరకు అభివృద్ధి కూడా చేస్తాము. అయితే మాకు ప్రధాన సమస్యలు బ్రిడ్జిలు, అలాగే డ్రైనేజ్ సమస్య ఉన్నది. ఇంతవరకు అయితే మేము 7 నెలల్లో సీసీ రోడ్లు చేసినాం, ఒక డ్రైనేజ్ చేసినాం. ఇంద్రమ్మ కాలనీలో 2 డ్రైనేజీలు పోసినాం. ఇంకా 4 ఇంద్రమ్మ కాలనీలో సీసీ రోడ్లు 2 పోసినాం. ఇంకా 4 పోసేటివి ఉన్నాయి. ఒకటి ప్రధాన సమస్య డ్రైనేజ్ ఉన్నది. అలాగే మాకు రైతు బీట అవసరం ఉన్నది. మన లేకుండా ప్రజలతో మేము కలుసుకుంటూ ఈ 5 సంవత్సరాలు మన అభివృద్ధితో పని చేసుకుంటూ మేము వెళ్తాము. పార్టీలకు అతీతంగా మేము ఇక్కడ మా గ్రామ ప్రజలతో కలుపుకుంటూ మేము అభివృద్ధి పథంలో వెళ్తాము. ప్రధాన సమస్య మాకు ఇంకా పల్లె దవాఖానా కావాలి. రైతు బీట్లకు ముఖ్యంగా మాకు రైతు బీటు లేదు. రైతు బీటు కావాలి. మాకు రైతు బీటుకు ఒక 5-10 ఎకరాల ల్యాండ్ కావాలి. అయితే ల్యాండ్ లేదు. ఎంఆర్ఓ గారు ఇప్పిస్తారన్నారు. ముఖ్యంగా ఏంటిదంటే మాకు ప్రధాన సమస్య బౌసపేట వెంకట్రావుపేట హై లెవెల్ బ్రిడ్జు బాగా సమస్యగా ఉంది. ఇప్పుడు సీనన్న గారు ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి మా 5 సంవత్సరాలలో మేము తప్పకుండా మా హయాంలోనే మేము ఈ బ్రిడ్జి తప్పకుండా మేము తెస్తాము. ప్రజలకు ఇచ్చిన హామీ కూడా మేము నెరవేరుస్తాము. అలాగే ముఖ్యంగా రైతులకు ఎంఆర్ఓ గారికి మాట్లాడితే రైతు బీటు గురించి 5 ఎకరాలు ఇస్తానన్నారు. వారు ఎంఆర్ఓ గారు మాట కూడా ఇచ్చిర్రు. కొంచెం ఈ మట్టి మాకు తీయడం ఉంది కాబట్టి కొంచెం ఆగడం జరుగుతుంది. ఈ 6 నెలల్లో సంవత్సరంలో పూర్తి చేస్తాం. రైతు బీటుకు మంచిగా అభివృద్ధి చేస్తాము. ప్రజలు అలాగే ముఖ్య సమస్య మాకు బస్టాండ్లో ప్రధాన ఆవరణలో డ్రైనేజ్ సమస్య. ఎస్సీ కాలనీ నుండి బస్టాండ్ వరకు డ్రైనేజ్ సమస్య ఉన్నది. మళ్ళీ అలాగే ఇంద్రమ్మ కాలనీలో డ్రైనేజ్ సమస్య ఉన్నది. అలాగే మేము ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఈ డ్రైనేజ్ సమస్య పూర్తి చేస్తాం. ఆయన నిధులతో మాకు ఎట్లయినా చేసి మాట్లాడి మేము 5 సంవత్సరాలలో అభివృద్ధి పదంలో నడుచుకుంటూ ప్రత్యేక చొరవ చూపుతూ ఈ 5 సంవత్సరాలలో గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తాము. అలాగే మాకు యువ సంఘం సుతం మాకు మంజూరైంది. ఇక్కడ 2 వివో సంఘాలు ఉన్నాయి. ఒక వివో సంఘం మంజూరైంది. ఇంకో వివో సంఘం కొంచెం సమస్యలో ఉన్నది. అది కూడా ఈ 5 సంవత్సరాలలో పూర్తి చేస్తాము. అలాగే మన బౌసపేట గ్రామంలో ఎవరైనా యూత్ మన రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉంటే అలాకు మేము గవర్నమెంట్ తరఫున కమ్యూనిటీ హాల్ కట్టిపిస్తాము. అవసరం ఉంటే గ్రామ పంచాయతీకి వచ్చి మాది రిజిస్ట్రేషన్ ఉన్నది యూత్ అని చెప్తే మేము ఎమ్మెల్యే గారితో మాట్లాడి కమిటీ హాల్ కట్టించే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం. బౌసపేట గ్రామం తరఫున ఎవరైనా కానీ యూత్ రిజిస్ట్రేషన్ ఉంటే మా దగ్గరికి రాండి. మేము ల్యాండ్ చూపించినా కానీ ఉన్నా కానీ మాకు కట్టించే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం.